మనకి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తగ్గడం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దేవునికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా పరిచర్య కొరకు, నాకు ఇచ్చిన బిడ్డల కొరకు, అలాగే సంఘము కొరకు, అలాగే మీరందరూ కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము కూడా దేవుని పనివారమై ఉన్నాము. దేవుని పనిలో మరి పాలు భాగస్థులమై ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనము కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటి అని అంటే, మరి ప్రభువైన క్రీస్తు ఎందువలన నోరు తెలపలేదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎందువలన నోరు తెరవలేదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని ఆయన నోరు మరి తెరవలేదు అంటే, మరి సర్వ మానవులకు మరి ఇటువంటి భయంకర క్రూర మరణమైన శ్రమలలో ఎట్లు జయించాలో మాదిరిని చూపించారు. దేవుని లక్షణాలు అడుగడుగున ప్రదర్శించుతూ ఉన్నారు కనుక నోరు తెరపలేదు. దేవుని గొప్ప ప్రణాళిక, ఆయన చిత్తం నెరవేర్చుతున్నాననే సంతోషంతో మాట్లాడలేదు. అలాగే ఎప్పుడునూ ఎవడనో ఎన్నడనో ఎక్కడ చూపించని నూతన మార్గమును చూపించుటకు మౌనంగా ఆయన ఉన్నారని మనకు తెలియపరుస్తున్నది. అనేక తరముల వారికి మార్గదర్శిగా ఉన్నారు. తీర్పు తీర్చుటకు దేవునికి చోటు ఇచ్చారు. దేవుని పని పట్ల గొప్ప విశ్వాసము కలిగి ఆయన తప్పక న్యాయము మరి తీర్పు ఉందని ఊరుకుండెను. అలాగే గొప్ప బహుమానము అనగా ఉన్నత సింహాసనము పొందుటకు మరి ఆయన నోరు తెరవలేదు. వాక్యమును వినుచున్న, ధ్యానించుచున్న, బోధించుచున్న మరి ప్రియమైన విశ్వాసి నీవు కూడా మరి శ్రమలలో మౌనంగా ఉండి పై చెప్పబడిన 8 అంశాలలో నీ మనసులో ఉండినట్లయితే నీవు తప్పక మరి అన్నిటినీ జయిస్తావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ప్రకటన గ్రంథంలో మరి మనం చూసినట్లయితే, మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో మరి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండా నిచ్చెదను అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండా నిచ్చేదనని చెప్తూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు
తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అదే ప్రకారము మనలను కూడా ఆయన కూర్చోనివ్వడానికి ఆయన ఉన్న స్థలములో మనల్ని కూడా మరి కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. అంటే అక్కడ వ్యత్యాసం ఏమీ కూడా లేదు. ఎందుకనంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన తండ్రి యొద్ద నిలిచి ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద నిలిచి ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క కుమారుడు. ఆయన తండ్రి యొక్క కుమారుడు. అయితే ఆయన తండ్రి యొక్క కుమారుడు ఉన్నాడు కనుక మనల్ని కూడా తండ్రి వైపుకు నడిపించాలని, మనల్ని ఆయన వైపుకు నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనమందరము కూడా దేవుని స్వరూపం కలిగి ఉన్నవారము. దేవుని యొక్క మరి ఆరాధ్య దైవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన్ని అనేకమైన మరి వ్యాఖ్యలను భరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన విమర్శలను మరి భరించారు. మన కొరకు ఆయన అనేకమైన బాధని భరించారు. ఆయన మన కొరకు అనేకమైన మరి దుర్భాషలు ఆయనని ఆడారు, ఆయనని గుద్దారు, ఆయనని విమర్శించారు, ఆయనని కొరడాతో కొట్టారు. ఆయన మరి ప్రియమైన దేవునికి బిడ్డలారా బండకు బిగించి కొట్టినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఆయనను బండకు బిగించి దగ్గరగా అనేకమైన ఆయుధములు వాడినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మాటలు ప్రతి మాట కూడా దేవుని యొక్క గ్రంథములో రాయబడితే ఈ గ్రంథము పట్టలేదు. ఎందుకనంటే గుప్తంగా గ్రంథాన్ని రచించి మనకి ఇచ్చారు. ప్రతి మాట కూడా రచిస్తే మరి భూమి పట్టదని ప్రభువైన యేసుక్రీస్తు మనకి తేట తెల్లగా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మరి యొక్క మాట మనం చూసినట్లయితే ఆయన మరి ఎక్కడ చూసినప్పుడు కూడా, ఏ విషయంలో చూసినప్పుడు కూడా ఆయన నోరు మరి తెరవలేదు. ఆయన క్రీస్తు ప్రభువు ఎందువలన నోరు తెరవలేదు అంటే మనకి తెలుస్తుంది. మనము మన పట్ల ఆయన మన భారాన్ని ఆయన వేసుకున్నాడు. సిలువలో ఆయన మన భారాన్ని భరించాడు. మనము బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉండాలని మనకు నేర్పించాడు. ఎలా జీవించాలని ఆయన మనకు నేర్పించారు. ఏ మార్గంలో మనం నడవాలని ఆయన మనకు నేర్పించారు. మనిషిని ప్రేమించటము ఒక సంతోషమని, మరి మనిషిని ఆహ్వానించటము ఒక మంచి పని. ఆయన ప్రేమతత్వాన్ని కురిపించారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనమైతే మనిషిని ద్వేషిస్తూ ఉన్నాం, మనిషిని హింసిస్తూ ఉన్నాం, మనిషిని అపహాసిస్తూ ఉన్నాం, మనిషిని దూషిస్తూ ఉన్నాం. దేవుడు మనకి అది నేర్పలేదు. ఎందుకనంటే దేవుడు సర్వశక్తిమంతుడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే దేవుని శక్తి మీకు ఎలా కనబడుతుంది అని మీరు అడగవచ్చు. దేవుని యొక్క శక్తి మీకు ఎలా కనబడుతుంది అని అడగవచ్చు. దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు నీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. ఏదో ఒక ప్రమాదము చెప్పిన దేవుడు నీకు వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తాడు. ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాను చూడండి. మనము మన ఇంటిలో ప్రమాదము పెట్టుకున్నాం. ఏంటి ఆ ప్రమాదము అంటే
ఇంటి నిండా మనం కరెంటు పెట్టుకున్నాం. ప్రతి ఒక్క బోర్డులోను మరి కరెంటు ఉంటుంది. ప్రతి ఒక్క వైర్లోను కరెంటు ఉంటుంది. ప్రతి ఒక్క స్విచ్లోను కరెంటు ఉంటుంది. స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుందని తెలుసు. అన్ని తెలిసినప్పటికీ కూడా అంత ప్రమాదము ఉన్నదని కూడా తెలిసి కూడా మనం కరెంటుతో సహవాసము చేస్తున్నాము. ఇంటి నిండా కరెంటును పెట్టుకుంటూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఆ కరెంటు ఒకసారి మనం పరిశోధించండి. చేతితో పట్టుకుంటున్నాం వైరు. కారణం ఏమిటి అంటే పైన ప్లాస్టిక్ ఉంటుంది, లోన వైరు ఉంటుంది. అయితే వైర్ను మనం ఎంత పట్టుకున్నా ఏమీ కాదు, కానీ ఎప్పుడైతే ఆ పైన ప్లాస్టిక్ ని తీసివేసి లోనున్న వైర్ని ఎప్పుడైతే మనం ముట్టుకుంటామో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే షాక్ కొడుతుంది. షాక్ కొట్టిన వెంటనే వాడు ప్రమాదమైన దుర్ఘటనలోనికి వెళ్ళిపోతాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అదే విధంగా ప్రభువైన యేసు క్రీస్తు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కాస్తూ ఉన్నాడు. నిజమే కదా, వైరు ఉన్న చూపే మనకి కాపుదల. మరి ఆ వైరు తీసి లోన వైరు ఉన్న తీగిని మనం పట్టుకుంటే ఎంత ప్రమాదమో. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు చూపించు, నీ శక్తిని చూపించు, నీ బలాన్ని చూపించు అని అడుగుతూ ఉంటారు. శక్తిని చూపించటానికి, బలాన్ని చూపించటానికి ఇది మామూలుమైన మరి శక్తి కాదు. ప్రియమైన దగ్గర బిడ్డలారా, మనం తెలుసుకున్నాం కదా కరెంటు ఎంత ప్రమాదమో మనం తెలుసుకున్నాం. కానీ ఆ ప్రమాదాన్ని ఇంట్లో పెట్టుకుని మనము దానితో మరి సహవాసం చేస్తున్నాము, జీవిస్తూ ఉన్నాం. కరెంట్ లేకపోతే మనకి ఒక్క క్షణము కూడా మనకి నిద్ర పట్టదు. కరెంట్ లేదని కరెంటు కొని తిడతాం, కరెంట్ లేదని కరెంట్ ఆఫీసుని తిడతాం, కరెంటు యజమానులు తిడతాం. ఎందుకు తెలుసా? కరెంటు మీద మనము అంత ఆశని పెట్టుకున్నాం. అంటే ప్రతి మనుష్యుడు కూడా కరెంటు లేకపోతే, కరెంటుకి అంత బానిస అయిపోతే, కరెంటు వెళ్ళిపోయిన ఒక 5 నిమిషాల వరకు కూడా మాట్లాడాడు, కానీ కరెంటు వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత ఎన్ని దుర్భాషలు మాట్లాడతాం. ఆ లైన్ మీద చనిపోవాలని అంతే మరి మాట్లాడతాం. ఆ లైన్ మీద ఎక్కడో చచ్చాడ్రా అని అంటాం. మరి కరెంట్ ఆఫీస్ని తిడతాం. ఎంత హింసతో ఎన్ని బూతులాడతారో. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చూడండి, లైన్ ఏమైనా నీ కొరకు, నా కొరకు, దేశం కొరకు, గ్రామం కొరకు నైట్ అనగా పగలనుకుని ఎంత కష్టపడతాడో తెలుసా? లైన్ మీద అన్న వ్యక్తి నైట్ అనగా పగలనగా ఎంత కష్టపడతాడో తెలుసా? ఎంత శ్రమిస్తాడో తెలుసా? ఎన్ని బాధలు పడతాడో తెలుసా? మరి నైట్ అనగా పగలనుకున్న ఏదన్నా వైర్ తెగిపోయినప్పుడు, ఏదన్నా ప్రమాదకరమైనది జరిగినప్పుడు ఎంత శ్రమిస్తాడో, ఎంత బాధపడతాడో తెలుసా? ఆ ప్రజలకి ఏదన్నా జరుగుతుందేమో, ప్రజలకి ఏదన్నా ఇబ్బందులు కలుగుతాయేమని ఆ లైన్ మేము కంటి మీద కొనుక్కు వేయకుండా ఆ పని ఎంత వరకు కూడా ఆ లైన్ మేము ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అతను ఎక్కడ కూడా మరి అతను బద్దకించడు. ప్రేమైన దగ్గరికి వడ్ల పని పూర్తయిన తర్వాత పని పూర్తయిందని అతను సంతోషంతో తన ఇంటికి వెళ్తాం. అటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? దూషిస్తూ ఉన్నాం. అలాగే మనల్ని కూడా మన భారాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు. మరి మన యొక్క చింతలన్నీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు ఆయన మీద, ఆయన భుజాల మీద వేసుకున్నాడు. కానీ మనము ఏం చేస్తున్నాం? ప్రతి దాన్ని కూడా సులకనగా చూస్తూ, హేళనగా చూస్తూ, నిన్ను నన్ను ప్రేమించిన యేసును ఏం చేస్తున్నామో తెలుసా? దూషిస్తూ ఉన్నాము, వేధిస్తూ ఉన్నాం, ఆయనని తక్కువగా చూస్తూ ఉన్నాం.
ఆయన కులం తక్కువడని, ఆయన వస్త్రహీనుడని, 3 మేకులు పీక్కోలేనివాడని, ఆయన ముఖం మీద ఉమ్మోశారు, ఆయన రెల్లుని తీసుకొని కొట్టారు, ఆయన రాజవస్త్రాలు పీకివేశారు. ఎందుకు ప్రియమందిని కొట్లారా ఎంత హింసపడ్డాడో తెలుసా? ఆయన ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. కానీ ఒక దిక్కున మాత్రము ఆయన నోరు తెరిచి మాట్లాడాడు. అక్కడ తప్పుడు తీర్పిచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఎందుకు ఆ మాట మీకు చెప్తూ ఉన్నాను అంటే, అక్కడ ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరి కొట్టారు. ప్రేమందరికి కొట్టారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదేం కాని మాట అన్నానని మీరు నన్ను కొడుతూ ఉన్నారు, ఏం కాని మాట అన్నానని మీరు నన్ను కొడుతూ ఉన్నారు, దానికి రీజన్ ఏంటని యేసుక్రీస్తు ప్రభు వారు నిలదీశారు. అక్కడ రోషం కలిగి మాట్లాడారు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక్కడిని చేసి ఆయన్ని హేళన చేశారు. ఆయన ఒక్కడిని చేసి ఆయన గేలి చేశారు. ఆయన ఒక్కడిని చేసి ఆయన నిద్రపోవడానికి చేశారు. ఆయన ఒక్కడిని చేసి ఆయన్ని బంతులాడుకున్నారు. ఆయన ఒక్కడినే చేసి ఆయన ఇంటి మీద బట్టలు లాక్కున్నారు. ఆయన ఒక్కడనే చేసి ఆయన హింసించారు, ద్వేషించారు, బండకి బిగించి కొట్టారు. ఎంత హింసించారో నా ప్రభుని యేసుక్రీస్తును అన్నట్లకి సహించాడు. కానీ ఏంటి అన్నట్లకి ఎందుకని సహించాడు అంటే, ఆయన తప్పించుకోవాలి అని అంటే క్షణంలో ఆయన తప్పించుకోగలడు. ఆయన క్షణంలో తప్పించుకోగలడు. ఎందుకనంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన క్షణములు తప్పించుకోగల సమర్థుడు. చూడండి, ఈ రోజుల్లో మనం కూడా ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు ఆ తప్పు జరిగిన తర్వాత వెంటనే ఎన్ని అబద్ధాలు ఆడుతామో ఆ తప్పుని తప్పించుకోవడానికి, ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతామో. తల్లి మీద ఒట్టేస్తాము, తండ్రి మీద ఒట్టేస్తాము, స్నేహితుల మీద ఒట్టేస్తాము, అవసరమైతే సహోదరుల మీద సహోదరుల మీద ఒట్టేస్తాము, అవసరమైతే ఆకాశం మీద ఒట్టేస్తాము, భూమితోనే ఒట్టేస్తాము, గ్రంథంతో ఒట్టేస్తాము. ప్రతిదీ కూడా ఒట్టు వేస్తూనే బ్రతుకుతున్నాము. నిజమే ప్రియమైన బిడ్డలారా, ఉదాహరణకు చూస్తే కోర్టులకు ఒక వ్యక్తిని నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ముందుగా ఒక అధికారి ఒక గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఆ గ్రంథం మీద ప్రమాణకం చెయ్యండి అని చెప్తారు. సత్యం చెప్పాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజుని సత్యం చెప్తున్న దేవుని యొక్క నోరు తెరవకుండా ఆయనని బిగించేశారు. ప్రియమైన కోట్ల మన దేవుడు మోగవాడు కాదు, మన దేవుడు గంభీరమైన స్వరము కలిగిన వాడు. మన దేవుడు బలవంతుడు, యుద్ధాన్ని జయించేవాడు. దావీదును దేవుడు ఏర్పరచుకొని బలవంతుడైన గోలియాతును ఓడించాడు. యుద్ధాన్ని జయించాడు. యుద్ధం ఎవరిది అనంటే యెహోవాది. దేవుని పట్ల మనం ఉండి ప్రార్థనలో మనం యుద్ధం చేస్తే మన యుద్ధాన్ని దేవుడు జరిగిస్తాడు, జయిస్తాడు. అందునిమిత్తం ప్రియమందిరికి బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు, నేను జయించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు.
ఆయన జయించటమే కాదు, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వందు కూర్చున్న ప్రకారము అని చెప్తూ ఉన్నాడు. నా తండ్రితో కూడా ఆయన కూర్చుని ఉన్న ప్రకారము. అయితే జయించేవాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదనని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జయించాడు కాబట్టి తండ్రితో కూర్చుండబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు కాబట్టి తండ్రి ఆయనకి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మనం దేనిని జయిస్తున్నాము అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా మనము ఒక కోణంలోనే చూడకూడదు ప్రియమైనట్లుగా. ప్రతి ఒక్క గ్రంథాన్ని మనము పరిశీలించాలి. ప్రతి ఒక్క మాటలను మనము ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. సత్యములను మనం ప్రకటించాలి కానీ అసత్యాన్ని మనము ప్రకటించకూడదు. మనం సత్యమే పలకాలి కానీ అసత్యము పలకకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కానీ లేనిది ఉన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ప్రభువు మనకి అది నేర్పలేదు. మనము ప్రభు బిడ్డలమై ఉన్నాం. మనము ప్రభు యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాం. మనము దేవుని వారసులమై ఉన్నాం. మనము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు నోరు తెరిచి మాట్లాడారు. ప్రభువు నోరు తెరిచి ఒక దిక్కుని ఆయన మాట్లాడి ఉన్నారు. చూద్దాము. మీరు కూడా మీ యొక్క గ్రంథాలని తెరిచి మరి చూసినట్లయితే ఆయన మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నోరు తెరిచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఆయన జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండి ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగ బోధిస్తూ ఉన్నాడు. అప్పుడైనా నోరు తెరిచి ఇలాగ బోధిస్తూ ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. తరువాత పరలోక రాజ్యము వారిది. దీనులు ఎవరై ఉన్నారు అని అంటే దేవుని యొక్క కుమారులై ఉన్నారు కాబట్టి ఆ రాజ్యాన్ని వారు స్వతంత్రించుకొని ఉన్నారు. వారు దీనులై ఉన్నారు. దీనులంటే ఎవరు అని అంటే ఏ కళ కపటము లేని వారు. వారికి తినటానికి కానీ తాగడానికి కానీ కట్టుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేని పరిస్థితి వారిది. అటువంటి వారు దేవుడు అంటున్నాడు వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. అయితే అటువంటి వారికి మరి పరలోక రాజ్యము వారిదే అని చెప్తూ ఉన్నాడు. దుఃఖపడి వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. వారు ఓదార్చబడుతురు. దుఃఖపడి వారు ధన్యులు. వారు ఓదార్చబడుతురు. ఈరోజు నీవు ఏ దుఃఖములో ఉన్నావో ఒకసారి నీకు నీవే పరిశీలించుకో. ఏ దుఃఖ దినముల్లో నువ్వు ఉన్నావో ఒకసారి నువ్వు పరిశీలించుకో.
వ్యాధిలోన, బాధలోన, లేక ఏదైనా మరణశాయిలోన, లేక అనేకమైన విచారంలోన, నీ కుటుంబ సమస్యల్లోన, బిడ్డల సమస్యలోన, తల్లిదండ్రుల సమస్యలోన, దేంటిలోనూ దుఃఖపడుతూ ఉన్నావు. ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి నిన్ను ఓదారుస్తాడు. నేను ఓదార్చే దేవుని యొద్దకు నువ్వు రావాలి గాని ఓదార్పు లేని వ్యక్తుల దగ్గరికి నీవు వెళ్ళకూడదు అని ప్రభు సెలవిస్తున్నారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములను స్వతంత్రించుకుందరు అని చెప్తూ ఉన్నాడు. సాత్వికులు శాంతిగా మనం మాట్లాడాలి, ప్రేమగా మనం మాట్లాడాలి. మనం ప్రతి ఒక్కరి పట్ల అసూయగా గాని ఉత్తరికంగా గాని మనము మాట్లాడకూడదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకాదప్పుల గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అని చెప్తూ ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పుకు గలవారు ధన్యులు. అయితే ప్రియమైన బిడ్డలారా, నీతి కొరకు మనం జీవించాలి, నీతి కొరకు మనం జీవించాలి, నీతి కొరకు మనం మాట్లాడాలి, నీతి కొరకు మనం నిలబడాలి, నీతి కొరకు ఆలోచించాలి, నీతి మార్గంలో మనం నడవాలి. ప్రభు పట్ల మనం ధైర్యంగా నిలబడి ఆయన యొక్క ప్రకటన మనం చేయాలి. అయితే ప్రభు పక్షంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, ప్రభు పక్షంగా నువ్వు ఎప్పుడైతే మరి ఆయన యొక్క వైపుకు నిలబడి ఎంత ఆకలేసినప్పటికీ కూడా ఆ ఆకలికి నువ్వు తట్టుకున్నట్లయితే నువ్వేం చేస్తావంటే నువ్వు ధన్యుడివి. ఈ రోజు నీ ఆకలి కొరకు మనం చూసినట్లయితే ఎందరో 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 మరి ఆకలేస్తే జేబులు దొంగలిస్తాము, ఆకలిస్తే కన్నం వేస్తాం, ఆకలిస్తే దొంగలిస్తాం, ఆకలిస్తే ఏం చేస్తాం, ఆకలిస్తే దోచుకుంటాం. ఈ ఆకలనే సాతనగాడు అనేకమైన రీతిలుగా మనల్ని హింసిస్తూ ఉన్నాడు. మనకి ఈ ఆకలి కాదు, దోచుకునే ఆకలి కానీ, శరీరం అనే ఆకలి కానీ, ఇది కాదు మనకు ఉండవలసింది. ఏ ఆకలి ఉండాలి అంటే వాక్యం అనే ఆహారం అనే ఆకలి మనలో ఉండాలి. దేవుని వాక్యం అనే ఆహారం మనం కొరకు మనము ఆకలి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆహారము కొరకు మనము ఆకలి కలిగి ఉండాలి. దేవుని సువార్త ప్రకటించడంలో ఆకలి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ప్రకటించడంలో ఆకలి కలిగి ఉండాలి. మనిషిని ప్రేమించడంలో ఆకలి కలిగి ఉండాలి. మనిషిని అర్థం చేసుకోవటంలో ఆకలి కలిగి ఉండాలి. ఎవరికైనా ఆకలి వేస్తుంది అని అంటే ఆకలి వేస్తున్న వారికి మరి పిడికిడి భోజనము పెడితే అది ఆకలి తెలిసినట్లయితే ఆ ఆకలి కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. అంతే తప్ప కానీ వేరే ఆకలి కలిగి మనం ఉండకూడదు. ప్రభు రాజ్యం కొరకే మనము ఆకలి కలిగి ఉండాలని, ఈ రాజ్యం కొరకు మనము ఆకలి కలిగి ఉంటే మనము దేవుడు మన నిరీక్షణను చూసి మనల్ని తృప్తిపరుస్తాడని ఇక్కడ మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. కనికరమ గలవాడు ధన్యుడు, వారి కనికరమను పొందుతాడు. కనికరమ కలిగి ఉండాలి. మనుషుల పట్ల మరి కనికరమ కలిగి ఉండాలి. అమానుషంగా మనం ఉండకూడదు. మనుషుల్ని పీక్కం తినకూడదు. మనుషుల్ని వేలెత్తి చూపించకూడదు. పేర్లు పెట్టి మనం హింసించకూడదు. ఈ రోజుల్ని పేర్లు పెట్టి హింసిస్తున్నారు, పేర్లు పెట్టి హేళన చేస్తున్నారు, పేర్లు పెట్టి ఆ వ్యక్తిని దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పిల్లలు దొరికిపెట్టలేరా? కనికరమ కలిగి ఉండాలి. నీవు వేరు నేను వేరు కాదు. అక్కడ అందరము కూడా
దేవుని యొక్క స్వరూపం కలిగిన వాళ్ళమే. నేను వేరు నేను వేరు కాదు, అందరము దేవుని బిడ్డలమే, దేవుని యొక్క వారసులమే. అయితే ప్రియమైన బిడ్డలారా, మనమందరము కూడా ఏం కలిగి ఉండాలంటే అందరి ఎడల మనము కనికరము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం కనికరము కలిగి ఉంటామో అప్పుడే మనం ధన్యులము. అలాగే వారు కూడా కనికరమును పొందుకుంటారు. అలాగే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని చెప్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మన హృదయం అంతా కూడా ఎలాగుండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయంలో చీకటిని తీసివేసుకోవాలి. చీకటిని మన హృదయంలోకి తీసివేసుకొని మనం ఏం చేయాలంటే మన హృదయంలో వెలుగును నింపుకోవాలి. చీకటికి మనం చోటు ఇవ్వకూడదు, కానీ చీకటిని తీసివేసుకొని వెలుగును మన హృదయంలోనూ మరి భద్రపరుచుకుంటే అప్పుడు ఆ వెలుగు మనల్ని నడిపిస్తుంది. చీకటిలోనికి నేను వెళ్ళనివ్వదు. చీకటి సంబంధాలతో నేను స్నేహం చేయలేవు. చీకటి వ్యక్తులు కాదు నీవు, వెలుగు సంబంధము. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని వారు మరి మనకి ఈ మాటని తెలియపరుస్తున్నారు. వారు ఏం చేస్తారు అంటే దేవుని చూస్తారు. వారు దేవుని చూస్తారు. హృదయముతో ప్రార్థన చేస్తున్నాను, మనసుతో ప్రార్థన చేస్తున్నాను, ఊహతో ప్రార్థన చేసిన, తలపుతో ప్రార్థన చేసిన, ఆలోచనతో ప్రార్థన చేసిన, కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా, ప్రయాణం చేసినా, నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా నీ హృదయముతో ప్రభువును స్తుతిస్తే అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ధన్యుడువు. నీ ధన్యుడువు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? దేవుని చూస్తావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే సమాధాన పరుచు వారి ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అని చెప్తున్నాడు. మనం ప్రతి విషయంలో సమాధానము పడాలి. ప్రతి విషయంలో మనం సమాధాన పడిన వారమై ఉండాలి. అంతే తప్ప కానీ వాడు ఒకటన్నాడని మనం రెండంటాం, మనం రెండన్నామన్నాడు మూడంటాం, అది కరెక్ట్ కాదని ప్రభు చదివిస్తూ ఉన్నాడు. అలాగే నీతిని నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిని నిమిత్తము మనం నీతిగా యథార్థంగా మనం నిలబడాలి. అంతే తప్ప కానీ నీలో యథార్థం లేనప్పుడు, నీలో నీతి లేనప్పుడు నువ్వేమవుతావంటే హింసింపబడుతావు. కానీ నువ్వు నీతిగా యథార్థంగా ఉండి నువ్వు ఎంతమంది ఎన్ననుకున్నప్పటికీ కూడా ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభుని ఆరాధిస్తూ ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు ధన్యుడు. ఎందుకంటే నీతి నిమిత్తము హింసింపబడిన వారు, హింసింపబడటంలో తప్పు లేదండి. పక్కింటి వారు కానీ ఎదుటి వారు కానీ వేరే వేరే వ్యక్తులు ఏదో ఒక విధంగా నిన్ను హింసిస్తే అది తప్పు లేదు, కానీ ఎందుకని హింసిస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎందుకని హింసిస్తూ ఉన్నారు అన్నది ఒక్కసారి మనం ప్రయత్నం చేసుకోవాలి. మనలో ఏదైనా తప్పు ఉండి మనల్ని హింసిస్తూ ఉన్నారా? మనలో తప్పు లేనప్పుడు మనల్ని హింసిస్తే మనం తిరగేయచ్చు. మనలో తప్పు ఉండి ఎదుటి వాళ్ళు మనల్ని ఏదైనా హింసించినప్పుడు మనము మాట్లాడకుండా ఉండొచ్చు. కానీ మనలో తప్పు లేనప్పుడు, మనలో నీతిగా యథార్థంగా ఉండి మన దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు మనల్ని హింసిస్తే మనం పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు మనకు నేర్పింది ఏంటంటే నీలో తప్పు లేనప్పుడు నువ్వెక్కడైనా ధైర్యంగా నిలబడతావు. సింహము ఎక్కడ కూడా తప్పు చేయదు. ఎక్కడ తప్పు
ఎక్కడ తప్పు చేస్తుంది అంటే తనకి ఆకలి వేసినప్పుడు అదేం చేస్తుందంటే వేటాడుతుంది. ఆ ఆకలి వేసినప్పుడు అది వేటాడుతుంది. అది వేటాడడానికి కారణం ఏమిటి అంటే ఆకలి. ఆకలి ఏం చేస్తుందంటే వేటాడుతుంది. దానికి తప్పు లేదు, అది తప్పు చేయదు. అయితే ప్రియమైన బిడ్డలారా, సింహము శాస్త్రమైంది, అది ఎక్కడ కూడా తప్పు చేయదు. అందుకని సింహం ఎదుర్కొంటగా వెళ్ళి ఏ జంతువైనా దాంతో ఎల్లపాలు ఆడుతుందా? సింహం ఎదురుగుండగా వెళ్ళి పల్లీకిలంటుందా? సింహం ఎదురుగుండగా వెళ్ళి నువ్వేం చేస్తావు, నన్నేమీ చేయలేవులే అని దాన్ని వేలెత్తి చూపిస్తుందా? ఏ జంతువు కూడా సింహం ఎదురుకొండగా వెళ్ళి తనని హేళన చేయదు. హేళన చేసింది అని అంటే సింహం వేటాడుతుంది, దానిని చీల్చి చెండాడుతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. నిజమే, నీలో తప్పు లేనంత కాలము, నీలో యథార్థ ఉన్నంత కాలము నీ జోలికి ఎవ్వరు కూడా రారు. ఎప్పుడైతే నీలో తప్పుందో, నీలో అనేకమైన ఘోరాలు ఉన్నాయో, అప్పుడు అందరూ కూడా హింసలు పొందడం మొదలు పెడతారు. అది మంచిది కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అలాగే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు నీ ఫలము అధికమగును. ఎలాగున మీరు మీ పూర్వమునందు మరియు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అయితే అయినట్టు ఉన్నాడు, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదని ప్రభు సెలవిస్తున్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని చెప్తూ ఉన్నాడు. నిజమే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమందరము కూడా లోకమునకు వెలుగై ఉన్నాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డలు ఏమై ఉండాలి అంటే వెలుగై ఉండాలి. మనము వెలిగింపబడాలి. అనేక మంది ప్రజలను మనం వెలుగులోనికి నడిపించాలి. అంతేగాని మనం వెలిగింపబడకుండా మనం ఆడిపోయి ఎదుటి వాళ్ళని వెలిగించాలని అనుకోవటము అవివేకము. కానీ మనము వెలిగింపబడి ఎదుటి వాళ్ళని మనము వెలిగిస్తే వాళ్ళు కూడా వెలుగులో నడుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఆయన నోరు తెరిచి మాట్లాడాడు అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాటలన్నీ కూడా మనము చూసాం. ఇంకా అనేకమైన చోటల్ని ఆయన మాట్లాడి ఉన్నారు, నోరు తెరిచారు. ఆ నోరు తెరిచిన మాటలన్నీ కూడా మరి తర్వాత భాగంలో మనము నేర్చుకున్నాం. ఈ మాటలు ఇక్కడతో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు